హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సురేఖ వరల్డ్. చాలా డేస్ తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చాలా రోజులు వీడియోస్ చేయలేకపోయాను. సో, ఇప్పుడు మళ్ళీ మీకోసం వీడియోస్ చేస్తున్నాను. ఈ రంగోలీ వచ్చేసి నేను కృష్ణాష్టమికి వేశానండి. సో, అప్పుడే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. మా పాపకి ఫీవర్ వచ్చేసి ఇంక అసలు నాకు చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నది. సో, అనేసి మళ్ళీ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ముగ్గు చూడంగానే అర్థమైపోతుంది ఇది కృష్ణాష్టమికి వేసిన ముగ్గే అనేసి. సో, నేను యాక్చువల్‌గా ఇలా వేద్దామని అనుకోలేదు. నార్మల్‌గా ముగ్గు వేద్దామనేసి వచ్చాను. తర్వాత ఐడియా వచ్చింది. ఇలా వేస్తే బావుంటుంది కదా అనేసి నేను డిజైన్ నేనే ప్లాన్ చేసి ఇలా వేశాననమాట. ఇలా డిజైన్స్ డ్రా చేయడం ఈజీ, కానీ చుక్కలు పెట్టి ముగ్గులు వేయాలంటే చాలా కష్టమండి. నాకైతే అలా వేయలేను, కానీ ఇలా డిజైన్స్ అయితే ఎంతైనా వేస్తాననమాట. సో, నేను ఆ రోజు ఇలా వేశాను, కానీ రంగులందుకు ఏం ప్లాన్ చేయలేదు. జస్ట్ ముగ్గు ఒకటి వేసాననమాట. సో, ఇది మా ఇంటి మెట్లు పైకెక్కుతూ ఉన్న తర్వాత వచ్చేదనమాట. సో, అక్కడ చిన్నగా ఇలా వేశాను. సో, తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు స్వీట్ వచ్చేసి నేను అటుకులో పాయసం చేశానండి. ఇది కృష్ణాష్టమి స్పెషల్ కదా! ఇది కృష్ణుడికి అటుకులతో చేసిన పాయసం అంటే చాలా ప్రీతికరం అనమాట. సో, నేను ఆ రోజు ఈ పాయసం చేశాను. ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చేసింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఈ అటుకుల పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేయాలండి. నెయ్యి కాస్త హీట్ అయిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం జస్ట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పాయసంలోకి ఇలా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి యాడ్ చేస్తే గనక టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో, ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి కదా, ఇప్పుడు తీసి పక్కన ఉంచుకోవాలి వీటిని. ఇలా పక్కకు తీసిన తర్వాత నెయ్యి అందులో ఉంటుంది కదా, దీనికి ఇంకాస్త నెయ్యి యాడ్ చేయాలండి. యాడ్ చేసి అది కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత 1 కప్ దాకా నేను అటుకుల్ని యాడ్ చేశానండి. ఈ పాయసం అనేది చాలా ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే ఇవి ఎక్కువ వర్క్ కూడా అనిపించదు. సో, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది. సో, ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అటుకుల్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇవి బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. అంటే ఎక్కువ క్రిస్పీగా అయ్యేలాగా చేసుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి అటు ఇటు కలుపుకుంటూ ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అదేవిధంగా దీనికి నేను 1/2 కప్పు దాకా తురిమిన కొబ్బరిని యాడ్ చేశానండి. యాడ్ చేసి అంతటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నేను దీనికి ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేశానండి. పచ్చి కొబ్బరిని వాడితే టేస్ట్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుందండి. డ్రైగా చేస్తున్నాను కాబట్టి ఎండు కొబ్బరినే వాడాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీనికి కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఈ అటుకుల్ని ఉడికించుకోవాలన్నమాట. పాలనేది ఒకేసారి ఎక్కువగా యాడ్ చేయొద్దు. కొద్దిగా అంటే 1 కప్ దాకా నేను పాలు యాడ్ చేశాను. కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ పాలు యాడ్ చేస్తూ ఇలా ఉడికించుకున్నానన్నమాట అటుకుల్ని. మీరు పాలనేవి ఒకేసారి యాడ్ చేసి చేయడం వల్ల పాయసం అనేది ముద్దగా వచ్చేస్తుందండి. మనకి పొడి పొడిగా రావాలన్నమాట. ఇలా వస్తేనే ఈ పాయసం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో, అందుకనేసి మధ్యలో పాలు యాడ్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. సో, అలా చేస్తేనే టేస్ట్ బాగొస్తుంది. ఇలా చేయడం వల్ల అటుకులు కూడా బాగా మెత్తబడతాయన్నమాట. మరీ కంప్లీట్‌గా మెత్తగా అయిపోవు. జస్ట్ కాస్త మెత్తబడతాయన్నమాట. సో, ఇలా మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. చూడండి, అటుకులు వచ్చేసి మెత్తగా అయిపోయాయన్నమాట. మనకి లూజ్‌గా లేకుండా పాలు యాడ్ చేసాం, కానీ లూజ్‌గా లేకుండా ఇలా డ్రైగా ఉండాలన్నమాట. అట్ ద సేమ్ టైం అటుకులు కూడా ఉడకాలి, కాస్త డ్రైగా రావాలన్నమాట. ఇలా చేసిన తర్వాత దీనికి 1 కప్ దాకా నేను బెల్లంని యాడ్ చేశానండి. మీరు బెల్లం పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. బెల్లం పౌడర్ అయితే ఈజీగా కలిసిపోతుందండి. ఇది అయితే ఇలా దంచిన బెల్లంనైతే కాస్త టైం తీసుకుంటుంది. సో, టేస్ట్ అయితే సేమ్‌గానే ఉంటుంది. అది మీ ఆప్షనల్ అనమాట. సో, ఇలా బెల్లం యాడ్ చేసిన తర్వాత మధ్యలో కలుపుకుంటూ బెల్లం అంతా మెల్ట్ అయ్యి అటుకులు అనేవి బాగా పీల్చుకోవాలన్నమాట. సో, అంతవరకు వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్యలో కలుపుకుంటూ. మీకు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకాస్త బెల్లం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో, నేను తీసుకున్న ఈ 1 కప్ అయితే సరిపోతుంది.
దీనికి నేను 1 స్పూన్ దాకా మళ్ళీ పైన షుగర్ని యాడ్ చేశానండి. షుగర్ని యాడ్ చేయడం వల్ల ఆ కలర్ కానీ టేస్ట్ కానీ బాగొస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా 10-15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చేస్తేనే బాగుంటుందండి. హైలో పెట్టేస్తే అడుగంటినట్లు అయిపోతుంది, కానీ టేస్ట్ కానీ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో చూడండి, మెల్ట్ అయిపోయి బెల్లం అంతా ఇలా అటుకులకి పట్టేసింది కదా. ఈ కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది కలర్ అయితే ఫైనల్గా. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి అందరినీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. సో ఇలా డ్రై ఫ్రూట్స్ని అంతా కలుపుకున్న తర్వాత దీనికి ఫైనల్గా ఫ్లేవర్ కోసం నేను 1/2 స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేశానండి. ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇదైతే స్కిప్ చేయొద్దండి. ఫైనల్గా ఒక్కసారి అంతటిని కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ. ఇలా అటుకులతో చాలా రకాల స్వీట్ చేయొచ్చండి, కానీ ఇలా పాయసమే అయితేనే దేవుడికి ప్రీతికరం అన్నట్లు ఈ ఫెస్టివల్కి ఇలా చేశానండి. బట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, కానీ నాకు కుదరలేక నేను చేయలేదు. తర్వాత ఇప్పుడు చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదండి ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చేసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను తురిమిన కొబ్బరితోటి ఇలా గార్నిష్ చేశానండి. గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీలాంటి మరికొంతమంది వ్యూవర్స్కి రీచ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.